మీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఒకటే ఏంటి, మీరు ఎప్పుడు పుట్టారు నేను ఎప్పుడు పుట్టాను ఇయ్యొద్దు, ఏదో కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నాను కదని చిరకాల మిత్రుడు చేతబడి చేసేవాడు అంటే ఒప్పుకొని చెప్తున్నాను నేను. చెప్పండి క్వశ్చన్ ఏంటి? నేను చేతబడి చేసినట్టు పక్కన పెట్టుకుని కూర్చున్నావు. ఆయన వేరు, మీరు చెప్పండి. నిన్నేం అడగను. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ ఆయన తరఫు నుంచి, ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని సినిమాల్లో మీ ఫేవరెట్ ఆల్బమ్ ఏంటి? అడగాల్సింది సార్ని, మీరు అటు వెళ్ళిపోతారేంటి? మీకు సిలబస్ కదా, క్వశ్చన్ పేపర్ కూడా తెలియదు అనమాట. కొట్టి పాస్ అయిన సార్ మీరు చెప్పండి. యాక్చువల్లీ సార్ ఒక్క నిమిషం సార్, నేనేం అడగలేదు సార్. కాదు ఆయన అన్న మీకు అప్పున్నారు సార్ చెప్పండి ఏంటి, కొంచెం కొంచెం ప్రేమగా అడగండి సార్, చెప్పండి సార్ ఏంటి సార్ అంటే చెప్తారు. సార్ చెప్పండి అంటే ప్రేమగా అంటే ఎట్లా ఇట్లా అలా అవుతుంది మామూలుగా. సార్ మీకు ఎలా అనిపించింది సార్ ఇందులో సాంగ్స్ కానీ ఇవన్నీ? ఎలా అనిపించింది కాదు, సూపర్ హిట్ సినిమా చేసాం, సూపర్ డూపర్ హిట్ సినిమా చేసాం. అది మన అందరికీ తెలుసు. 21st రోజు ప్రజలు ఎలా నిర్ణయించేస్తారు అనిపించింది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సూపర్ హిట్ సినిమా చేసాం. ప్రొడ్యూసర్స్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, నాని కాసర్గడ్డ డైరెక్టర్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇంకొక క్వశ్చన్ మా సారీ సార్ మీ దగ్గరికి వస్తున్నాను సార్. ఎందుకు సార్ గెస్ట్ మీరు అందరినీ మైక్ ఇచ్చి చాలా ఆయన మనసులో నుంచి మా క్వశ్చన్ మూర్తి గారికి. Q&A ఇది కూడా Q&A అనుకోండి, మేము ఇచ్చే Q&A ఇది. ఓకే, జీవన్ గారి మనసులో మాట. సో ఇప్పటి వరకు మీరు బాగా భయపడిన సందర్భం ఏంటి? ఈయన ఎదురుండి వచ్చి క్వశ్చన్ అడగడం కన్నా భయంకరంగా ఉంటుందా ఆ గెటప్, ఆ మనిషి? సార్ అంత అద్భుతమైన హెయిర్ స్టైల్ ఎవరికైనా ఉందా అలాంటి హెయిర్ స్టైల్? ఇక్కడ ఆయన హెయిర్ స్టైల్ మొన్న విగ్గు పెట్టారు, అది బాగుంది. సంతాన ప్రాప్తి రస్తుల. మీరు ఇప్పటి వరకు భయపడిన సందర్భం ఏంటి, ఎప్పటికీ మర్చిపోలేదు? భయపడలేదండి ఎప్పుడు, భయమే లేదా? భయం ఇంటా ఉంటా లేదంటారు. లేదు, భయపెట్టిస్తా సార్, కంగారు పడకండి. రోడ్ పైన వెళ్ళినప్పుడు మీ కార్ నెంబర్ ఇచ్చేయాలండి. రైట్, ఏం కాదులే కానీ. అంటే మీరు భయపడ్డారు మళ్ళీ. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు దాకా చాలా ఎక్కువ మాట్లాడేశాను, నాకేమో మాట్లాడడం రాదు, ఇబ్బంది పెడుతున్నారు అందరూ. మా హీరో గారిని అడగాలని మేము కోరుతున్నాము. ఆ మైక్ ఇచ్చేసి వెళ్ళి కూర్చుంటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అయ్యయ్యో, ఏ క్వశ్చన్ అడగాలి కదా, అదేంటి లాస్ట్? అయ్యయ్యో. ఓకే, సో మీరు ఇప్పటి వరకు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్లో రాత్రిలో కూడా మిమ్మల్ని అలానే కళల్లో కూడా వస్తున్న సందర్భం ఏంటి, మర్చిపోలేదు షూటింగ్ టైమ్స్లో? దెబ్బలండి. అయ్యో, రాత్రి అంటే తర్వాత స్టేజ్ మీద చూపిస్తాను నేను. నేను చెప్పచ్చా సార్? చెప్పండి. జీవనన్నా అదే కరెక్ట్ అండి. చాలా సీరియస్ సిచ్యువేషన్ సీక్వెన్స్లో ఆయన నవ్వుతూ ఉంటాడు, అందరిని నవ్విస్తుంటాడు. పాపం. మీరు రాత్రులు ఎట్లా ఇవన్నీ క్వశ్చన్లు ఏంటండి? ఆహా, పడుకున్నా సరే కళల్లో కూడా మెదిలే సందర్భం ఏంటి అని. మీరు పడుకున్నప్పుడు వచ్చే కళల గురించి మాట్లాడలేదు నేను, సినిమాకి రిలేటెడ్గా అడిగాను. ఎస్, థ్యాంక్ యూ టు ఆల్ ద యూనిట్ ఆఫ్ 12A రైల్వే కాలనీ. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా ఇద్దరు ఫంటాస్టిక్ పర్సన్స్ ని పిలిచేద్దాం. హియర్ వి వెల్కమ్ వైవా హర్ష గారు అండ్ జీవన్ కుమార్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇద్దరిని కూడా ఒకేసారి వేదిక మీద వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు తెలిసి వైవా హర్ష గారు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు ప్రమోషన్స్లో. ఈ సినిమా ప్రమోషన్స్కి వచ్చారంటే అదేదో గొప్ప విషయమే. ఎస్, ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. ఆయనకి స్పెషల్ ఇంట్రడక్షన్ కావాలంటే అండి, రాడంటండి, లేకపోతే నేను ఆయన వస్తేనే మాట్లాడతాను నేను. అయ్యయ్యో, ఆయన ఇప్పటి వరకు యాంకరింగ్ చేసి చేసి అలిసిపోయారు కాస్త, అందుకనే. ఏంటండి జీవన్ గారు? ఓకే, జీవన్ గారి కోసం అందరూ ఒక ఓ వేసుకోండి అబ్బా. అదే దీనికోసమే ఆగారు ఆయన, మాకు తెలుసు. లేకపోతే ఫీల్ అవుతాడు, దారంతా ఏడుస్తాడు మళ్ళీ. ఓకే, ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మేము ఇక్కడ క్రియేట్ చేసిన మ్యాడ్నెస్ని ఫస్ట్ ఆడియన్స్ వరకు తీసుకెళ్ళే మీడియం మీరే. థ్యాంక్ యూ. అండ్ ఇవాల్టి గెస్ట్స్ హరీష్ శంకర్ సార్, ఆనంద్ సార్ అండ్ విజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ స్కెడ్యూల్ నుంచి మాకు ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు. అండ్ శ్రీనివాస్ సార్, మన ఈ రైల్వే కాలనీకి ఫస్ట్ ప్లాట్ఫామ్ వేసింది మీరే, ముందు మీకు థ్యాంక్స్.
తర్వాత స్టేషన్ మాస్టర్ అండ్ టీటీ మా అనిల్ గారు అండ్ మా నాని బ్రో, మా అందరిలో ఉన్న టాలెంట్ అనే టికెట్ని పట్టుకుని మాకు ఇక్కడికి రావడానికి ఒక అవకాశం ఇచ్చి, మీ గురించి కాదు నా గురించి చెప్తాను, మీరు వేరు అయితే, సో మా అందరికీ ఒక అవకాశం ఇచ్చి, అండ్ ఇలాంటి థ్రిల్లర్ జానర్స్ ఇవన్నీ మీకు ఇట్స్ అ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. అనిల్ సార్ అండ్ నాని అన్న, యూ డిడ్ నాట్ సీమ్ లైక్ అ ఫస్ట్ టైమర్, యూ హ్యాండిల్ ద సబ్జెక్ట్ విత్ సో మచ్ ఈజ్. అండ్ నెక్స్ట్ టు మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద ఫిల్మ్ భీమ్స్ అన్న, యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ ద ఆర్, మీరు ఏం టచ్ చేసినా అది గోల్డ్ అవుతుంది ఈరోజు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సచ్ అ బ్యూటిఫుల్ ఆల్బమ్. అండ్ రమేష్ అన్న, ఎంత కంగారుగా ఉన్నా ఆ రోజు, ఎంత అర్లీగా వెళ్ళిపోవాలన్నా ఆ రోజు వర్క్ కంపల్సరీగా ఫినిష్ చేసి ఇలా చూసుకుని మీరు అంత క్విక్గా చేసి అంత బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ ఇందాక చాలామంది చెప్పారు కామాక్షి గురించి, చాలామందికి తెలుసో తెలీదో, షీఈ్ ఆల్సో అ డాక్టర్. ఎస్పెషలీ మన తెలుగు ఇండస్ట్రీలోనే చాలామంది డాక్టర్/యాక్టర్స్ ఉన్నారు, లీలా గారు కానీ, రూపా కానీ, శివాని అండ్ లైక్ దట్ కామాక్షి. తను షూటింగ్ యాక్టర్ కింద షూట్ లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ కింద వచ్చేది, అలా లేకపోతే ఎడిటర్ కింద వెళ్ళేది, ఒకసారి కెమెరాకి ఆయన లేకపోతే కెమెరా మీద కూడా కూర్చొని పోయాము. బట్ ఐ థింక్ దిస్ ఇస్ ట్రూ డెఫినేషన్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ సో గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ నరేష్ సార్, నాకు ఇది మీతో 4th ప్రాజెక్ట్ సార్. మంచితనానికి మారిపోయారు సార్ మీరు, మోస్ట్ పాజిటివ్ పర్సన్. అంటే సీరియస్గా, అంటే మీతో టైం స్పెండ్ చేస్తే అసలు ఏం టెన్షన్ ఏమున్నా ఇవన్నీ చాలా నలిఫై అయిపోయి ప్రశాంతంగా. అంటే మీకు ఒక 2 బిరుదులు ఇవ్వాలని ఉంది సార్. ఒకటి సంతూర్ డాడీ సార్, అంటే అప్పటి నుంచి మాకు మీ ఫస్ట్ విషయాల నుంచి లేటెస్ట్ విషయాల దాకా అలాగే ఉన్నారు సార్ మీరు. ఆ ట్రేడ్ సీక్రెట్ ఏంటో చెప్తే మీకు కాదు, మీకు అవి పనికిరావులేండి, నేనేదో అప్లై చేయడానికి ట్రై చేస్తా. అలాగే నెక్స్ట్ ఏంటంటే రియల్లీ మీరు ఒక మంచి మనిషి సార్, మీకు మంచి మనిషి అనే ట్యాగ్ మీకు ఇవ్వాలి సార్. అండ్ మీ కామిక్ టైమింగ్ గురించి అందరికీ తెలుసు, బట్ ద వే యూ explore your range of actions with, you know, your intense acting or different kinds of emotions is definitely one for the books, and we draw a lot of inspiration from you. Thank you so much for being an inspiration for so many people, you know, across the country, across the states. And to sum it up, yeah, మా సినిమా 21st November రిలీజ్ అవుతుంది. అందరూ ఖచ్చితంగా ఓన్లీ థియేటర్స్లోనే చూడండి. ఇప్పుడు పైరసీ అవుతుందన్న భయం అసలు లేదు, ఎందుకో మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ గొడవే లేదు. సో ఖచ్చితంగా ఏదో థియేటర్లోనే చూడాలి, అది ఒకటే ఆప్షన్ మీకు. అందరూ ఫ్యామిలీతో పాటు వచ్చి సరదాగా ఫుల్ థ్రిల్ అయ్యి చిల్ అయ్యాలండి. 21st November 12 రైల్వే కాలనీ, రిలీజింగ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ హర్ష గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కో ఆర్టిస్ట్ గురించి చెప్పాలి, శ్రీను అన్న, సద్దాం అన్న. మీ గురించి కాదు, అంటే మీ గురించి స్పెషల్గా చెప్తా. అలా మేమందరం చాలా చిల్. అండ్ ఈ సినిమాలో జీవన్ అన్నని మీరు ఒక కొత్త అవతారంలో చూస్తారు. అవతారం అంటే ఏదో విగ్గు పెట్టుకుంటాడు అనుకోకండి, జనరల్గా కామిక్ రోల్స్ చేసే ఆయన ఇందులో మీరు మొన్న చెప్పేసినట్టున్నారు కదా విలన్ అని. చెప్పలేదా? ఓకే, అది మీ తమ్ముడు అనుకుంటే. సో ఓకే, సో ఎనీవేస్ ఇందులో ఈయన ఒక చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. చేస్తున్నప్పుడు చూస్తున్న మాకే భయం వేసిందంటే థియేటర్లో చూసే మీకు ఇంకా భయం వేస్తుంది. అండ్ ఐ థింక్ యా, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. ఈ సినిమాతో మీరు విలన్గా కూడా బిజీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రావంతి. వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జీవన్ గారు ఇప్పుడు కామిక్ వేలో కాకుండా డాన్గా స్పీచ్ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. ఫస్ట్ నువ్వు కిందకి దిగిన తర్వాత మాట్లాడదాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ మీడియా మిత్రులందరికీ, నా అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 నిమిషాలు ఆగితే నేను మాట్లాడిన తర్వాత మీ ఇష్టం ఏదైనా. మీరే పిలిచారు వాళ్ళని? నువ్వు డబ్బులు ఇచ్చావా? విత్ ఎక్స్ట్రా పేమెంట్. వాళ్ళందరూ మా మూవీ టీం సంబంధించిన మా అభిమానులు, సో వాళ్ళని వెలకట్టలేం మనము. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దెమ్ ఆల్సో. ప్లీజ్ 1 సెకండ్, నేను మాట్లాడేది చాలా తక్కువ అండి. ఈ స్టేజ్ పైన మాట్లాడదామని పొద్దునుంచి పేపర్లన్నీ రాసుకున్నా కానీ అన్నీ మర్చిపోయాను. ఈ సినిమా అనిల్ విశ్వనాథ్ గారు పర్యవేక్షణలో, నాని కాసర్గడ్డ డైరెక్షన్లో చాలా బాగా అద్భుతంగా తీశారండి. నేను ఇందులో ఒక చిన్న పాత్ర, ఒక మంచి సీరియస్ క్యారెక్టర్ చేశాను. అండ్ ఈ సినిమా చేస్తున్నంతసేపు
నాకు ఎక్కడ కష్టం అనిపించలేదు అండ్ చాలా హ్యాపీగా అందరితో సరదాగా ఒక కుటుంబంలాగా నేను ఇందులో నటించానండి. నాకు చాలా సపోర్ట్గా ఇచ్చింది ఫస్ట్ నేను సెట్లోకి వెళ్ళంగానే ఫస్ట్ డే, అది నాకు తెలిసి గుర్తులేదు కూడా, కామాక్షి భాస్కర్ల గారు పరిగెడుతున్నారు డైరెక్షన్ టీం అప్పుడు నైట్ టైం అల్యూమినియం ఫ్యాక్టరీలో, మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. సో నువ్వు ఆగరా. సో ఈయన అనిల్ గారు అండ్ నాని కాసర్గడ్డ గారితో ఎట్లా పెట్టుకోవాలంటే మార్నింగ్ 6 నుంచి చూస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6-2 దాకా కంటిన్యూస్గా షూటింగ్ అయితేనే ఉంటుంది. బట్ మనం ఎప్పుడు అలసిపోమండి, బికాజ్ ఆయన అంతలా షార్ట్స్ కానీ మూవీ కానీ బాగా చేయడం జరుగుతుంది. నేను ఇప్పుడు దాకా పోలీస్ క్యారెక్టర్స్ చేశాను. హరిశంకర్ సార్ ఆధ్వర్యంలో కూడా గద్దలగొండ గణేష్ పోలీస్ క్యారెక్టర్ చేశాను నేను. ఏం సార్ డైరెక్షన్ అంటే బాగా ఎక్కువ చదివేసుకున్నాను, తప్పులు పొల్లిపోతుంటే మీరు సరిదిద్దుకోండి మీడియా ప్లీజ్ తాతగారు. సో తర్వాత పోలీస్ నుంచి మెల్లగా కామెడీ రోల్లోకి వచ్చా మా హర్ష గారి ఇన్స్పిరేషన్ తోటి. దాని తర్వాత ఇప్పుడు నాకు సీరియస్ రోల్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి. చేద్దాం అని ఎప్పటి నుంచి అనుకుంటున్నా. విజయ్ గారు నాంది సినిమా చూసినప్పుడు కూడా నాకు ఎందుకు ఇవ్వలేదని బాధపడ్డా, బట్ నెక్స్ట్ సినిమా ఇస్తా అని చెప్పారు. సో నో ప్రాబ్లం. తర్వాత అనిల్ గారు పిలిచి జీవన్ ఒక మంచి క్యారెక్టర్ ఉంది సీరియస్గా, నువ్వు చెయ్యాలరా అంటే రైట్ సార్ 100% న్యాయం చేస్తాను, కష్టపడతాను అని చెప్పి జస్ట్ మా అభిమానుల గురించి నేను ఇంత కష్టపడాల్సి వచ్చింది. అండ్ మీ గురించి ఎంత దూరమైనా వెళ్తాను మిమ్మల్ని ఆనందింపపరచడానికి అంతేనా, సంతోషపరచడానికి. థ్యాంక్ యూ సో మచ్, షీఈ్ మై ట్రాన్స్లేటర్. ఓకే. అండ్ ఈ సినిమా నరేష్ గారితో నేను ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నరేష్ అన్న. గమ్యం మూవీ నాకు ఇప్పటికే మైండ్లో ఉంటూ ఉంటుంది. అండ్ బ్లేడ్ బాబ్జీ ఒకటి, ఒక 2-3 మంచి గొప్ప మూవీస్ ఉన్నాయి, చెప్పుకుంటే పోతే చాలా ఉంటుంది. సో టైం కూడా లేదు, సో అందుకని ఎక్కువ ముందుకు వెళ్ళట్లేదు. అండ్ విఐ ఆనంద్ సార్, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. అండ్ బీమ్స్ కార్లో సార్ మొబైల్ యూట్యూబ్ ప్లీజ్. అండ్ చిత్తూరి శ్రీనివాస్ గారు, ప్రొడ్యూసర్ గారు, పవన్ గారు, అండ్ వీళ్ళందరూ చాలా ప్రతి ఒక్కరితోటి నేను ట్రావెల్ చేయాలి. ఐఎమ్ సో హ్యాపీ అండి. అండ్ ఈ సినిమా 21 నవంబర్ రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. సో 21 నవంబర్ థియేటర్స్లో వస్తుందండి. దీనికి ఇంకొక ముఖ్యమైన పేరు మా డిఓపి రమేష్ గారు అండి, సైలెంట్గా చూస్తున్నారు. సో లాస్ట్లో చెప్దాం, ఆయన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అండి. ఇది 2వ సినిమా కదన్నా మనము, రైట్. చిక్కటి కవర్ డ్రైవ్ కనిపిస్తోంది లైవ్, ఇది మర్చిపోయారు మీరు. సో ఇంకొకటి ఏంటంటే మనం చాలా సంతోషపడాల్సిన విషయం, ఈరోజు పొద్దున్న నిన్న అనుకుంటా ఐబొమ్మ పైరసీ అనేది పట్టుకున్నారు. మిస్టర్ సివి ఆనంద్ సార్ దగ్గర నుంచి పట్టుకుని వస్తే సజ్జనార్ సార్ దగ్గర క్లోజ్ అయింది. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ బికాస్ అన్ని మూవీస్ థియేటర్స్లో చూడవలసిందిగా మీరు చూస్తే మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. డైలాగ్స్ మీకు 21 నవంబర్ చాలా బాగా డైలాగ్స్